భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న 5 టెస్టుల సిరీస్ లో ఇరు జట్లు ఒక్కో విజయం సాధించి సిరీస్ ను 1-1తో సమం చేశాయి. దీంతో అందరి దృష్టి మూడో టెస్టుపై పడింది. భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లో తొలి టెస్ట్ జూన్ 20 నుంచి 24 మధ్య లీడ్స్ లో జరిగింది. ఇందులో ఇంగ్లాండ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో భారత బౌలర్ మహమ్మద్ సిరాజ్ 41 ఓవర్లు వేసి కేవలం 2 వికెట్లు తీసి 173 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ ప్రదర్శనపై మాజీ ఆటగాళ్లు విమర్శలు గుప్పించారు. అయితే ఎడ్జ్ బాస్టన్ లో జరిగిన రెండో టెస్ట్ లో సిరాజ్ సత్తా చాటాడు. ఈ మ్యాచ్ లో 32 ఓవర్లలో 6 వికెట్లు తీసి టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించారు. అయితే రెండు టెస్టుల్లో సిరాజ్ మొత్తం 73 ఓవర్లు వేయడం వల్ల పనిభారం ఆందోళన కలిగిస్తోంది. రెండో టెస్టు తర్వాత కేవలం 3 రోజుల వ్యవధిలో లార్డ్స్ టెస్ట్ ప్రారంభం కానుంది. ఇది ఆటగాళ్ల ఫిట్నెస్ పై ప్రభావం చూపుతోంది. జస్ప్రీత్ బుమ్రా తొలి టెస్టులో 44 ఓవర్లు వేసి 5 వికెట్లు తీసినప్పటికీ పనిభార కారణంగా రెండో టెస్టుకు విశ్రాంతి తీసుకున్నాడు. ఆయన స్థానంలో ఆడిన ఆకాశ్దీప్ 10 వికెట్లతో సత్తా చాటి లార్డ్స్ టెస్టులో స్థానం ఖాయం చేసుకున్నాడు. బుమ్రా లార్డ్స్ టెస్టుకు తిరిగి వస్తున్నాడని కెప్టెన్ శుభ్మన్ గిల్ తెలిపాడు. కానీ సిరాజ్ కు విశ్రాంతి ఇవ్వాలని టీం మేనేజ్మెంట్ ఆలోచిస్తోంది. సిరాజ్ స్థానంలో హర్షదీప్ సింగ్ ను ఆడించే అవకాశం ఉంది. అయినప్పటికీ మహమ్మద్ సిరాజ్ చారిత్రాత్మక లార్డ్స్ టెస్ట్ లో ఆడాలనే ఆసక్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మూడో టెస్ట్ ప్లేయింగ్ 11 లో యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, శుభ్మన్ గిల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్దీప్, జస్ప్రీత్ బుమ్రా ఉండొచ్చని తెలుస్తోంది. సిరాజ్ కి రెస్ట్ ఇస్తే హర్షదీప్ జట్టులో చేరే ఛాన్స్ ఉంది. లేదంటే ప్రసీద్ ప్లేస్ లో మరో ప్లేయర్ టీంలో చేరే ఛాన్స్ ఉంది.